ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళైనా భలే రిలాక్స్డ్గా ఉంటారు బస్ స్టాప్లో. నేనైతే మాత్రం టెన్షన్ పడుతూ 10 సార్లు యాప్ చెక్ చేసుకుంటూ, బస్సు వస్తుందా లేదా అని చూసుకుంటూ, బస్ మిస్ అయిపోతానేమో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటానన్నమాట. హాయ్, ఐఎమ్ సుమన. ఫస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వ్లాగ్ ఏంటంటే, ఈరోజు నా ఫ్రెండ్తో నేను షాపింగ్కి వెళ్తున్నాను అవుట్లెట్ మాల్కి. ఆల్మోస్ట్ 3 years తర్వాత సింగిల్గా నా ఫ్రెండ్తో డే స్పెండ్ చేస్తున్నానమాట. చాలా హ్యాపీగా ఉంది. హాఫ్ డిస్టెన్స్ వెళ్ళాక నా ఫ్రెండ్ జాయిన్ అవుతుంది నాతో. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం వింటర్ అవుట్ఫిట్స్తో వచ్చాను. ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి సన్ గ్లాసెస్ అలాగే 2 వెస్ట్రన్ అవుట్ఫిట్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అనేది నాకేం ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. హాయ్, బస్ ఇస్ నాట్ కమింగ్ యాస్ పర్ షెడ్యూల్. ఇక్కడ నుండి ఇంకో 1 hour జర్నీ ఉంది. ఇంకా ఫ్రెండ్ ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. మీట్ మై ఫ్రెండ్ సంగీత. షీఈస్ ఫ్రమ్ గుజరాత్. తన హస్బెండ్ ఇండియాలో ఉన్నారనమాట. సో అందుకని ఇంక ఇండియా కాల్స్తో ఫుల్ బిజీగా ఉంది. ఇక్కడ బస్సెస్ అన్నీ భలే ఉంటాయి, పొడుగ్గా. అలాగే డబుల్ డెక్కర్ బస్సెస్. ఇక్కడ నుండి ఇంకో 20 minutes అనమాట మాల్కి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. కార్లో వెళ్తే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. బట్ బస్లో కాబట్టి ఎక్కువసేపు ఇలా జర్నీ చేయాల్సి ఉంటుంది. వీకెండ్ వస్తే చాలు వర్షం పడిపోతుంది. ఇక్కడ కెనడాలో సమ్మర్స్ అంటే ఏంటంటే వీకెండ్ ప్లస్ రెయిన్ అనేది డెడ్లీ కాంబినేషన్. ఫైనలీ వి ఆర్ హియర్. అవుట్లెట్ మాల్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్స్ మీద ఆఫర్స్ అనేవి ఉంటాయన్నమాట. నేను ఎక్కువగా మనీ అయితే స్పెండ్ చేద్దాం అనుకోవట్లేదు. నా బడ్జెట్కి తగ్గట్టు నాకు సూట్ అయ్యేలా ఏముంటాయో చూడాలి. ఇక్కడ ఈ ఎంకే స్టోర్లో అయితే ఎప్పుడూ ఆఫర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. మైకల్ కోర్స్ లేడీస్కి తెలుస్తుంది ఈ బ్రాండ్ గురించి. నాకు ఎప్పుడు పెద్దగా ఇందులో కలెక్షన్స్ నచ్చవు, కానీ ఈసారి అయితే బ్యాగ్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అందుకే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ $179 అని అయితే ఉంది కదా ఈ స్లింగ్ బ్యాగ్కి ప్రైస్ ట్యాగ్. దీని యాక్చువల్ కాస్ట్ ఎంత అంటే $529. పక్కనే ఇలా డిజైనర్ డిపార్ట్ అని కనపడేసరికి చాలా ఎగ్జైట్ అయ్యి వెళ్ళాను. లోపల కూడా ఆఫర్స్ చాలా ఎగ్జైటింగ్గానే ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ అస్సలు బాగాలేదు. మరీ ఇంత తక్కువ క్వాలిటీ డ్రెస్సెస్ నేనైతే ట్రై చేయలేను. అసలు ఇది ఏంటి అని చూద్దామని వెళ్ళాము. ఇక్కడ కెనడాలో లేక్ షోర్స్ ఎక్కువ. సో ట్రెక్కింగ్, క్యాంపింగ్, ఫిషింగ్ వాటి రిలేటెడ్ స్టఫ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇందులో. యాక్చువల్గా టొరంటో, ఒంటారియో స్టేట్లో పెద్దగా వైల్డ్ లైఫ్ అనేది ఏం కనపడదు, కానీ వేరే స్టేట్స్కి వెళ్తే లైక్ వ్యాంకోవర్, బ్యాన్ఫ్, క్యాల్గరీ అలాంటి స్టేట్స్కి వెళ్తే వైల్డ్ లైఫ్ చాలా ఎక్కువగా కనపడుతుంది. ఇలా బేర్స్ అనేవి రోడ్ పక్కనే కనిపిస్తాయి అన్నమాట. సో దానికి సింబాలిక్గా ఇలాగ లేక్ షోర్, వాటర్ ఫాల్స్, బేర్స్ అని చెప్పి పెట్టారు. చాలా బాగుంది. ఈ ఎవెన్యూ స్టోర్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది. నైకా ఫ్యాషన్స్ యాప్లో ఉండే డ్రెస్సెస్ కలెక్షన్ అంతా ఈ స్టోర్లోనే ఉందన్నమాట. కాకపోతే అసలు ఆఫరే లేదు. నైకా ఫ్యాషన్స్ యాప్లోకి ఇక్కడికి ప్రైస్ డిఫరెన్స్ అయితే పెద్దగా ఏమీ లేదు. చూసారా, అందరి చేతుల్లోనూ బ్యాగ్స్ ఉన్నాయి. ఎవరు కొనుక్కోకుండా అయితే రిటర్న్ వెళ్ళరు. ఫైనల్గా ఈ ఫాజిల్ స్టోర్లో అయితే సన్ గ్లాసెస్ని ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఆఫర్ 70% ఉంది. సో $20 to $30 మధ్యలోనే సన్ గ్లాసెస్ ఉన్నాయి. సో ఏది సూట్ అవుతుందని ట్రై చేస్తున్నాను.
సన్ గ్లాసెస్ ట్రై చేసేసరికి చాలా ఎగ్జాస్టింగ్‌గా అయిపోయిందనమాట. ఫైనల్‌గా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్‌లో చూపిస్తాను. ఈ జో ఫ్రెష్‌లో జానుకి డ్రెసెస్ తీసుకున్నాను. 2 ఫ్రాక్స్. క్వాలిటీ చాలా బావుంది. ఈ అర్బన్ ప్లానెట్ అనేది మనకి ఇండియాలో జూడియో ఎలాగో ఇక్కడ అలా అనమాట. చాలా ఆఫర్స్ ఉంటాయి. బట్ క్వాలిటీ కొంచెం తక్కువుంటుంది. సేమ్ జూడియోలానే. కొంచెం అల్ట్రా ఫ్యాషన్‌లో ఉంటాయన్నమాట ఇక్కడ కలెక్షన్ అంతా. మనకేది సూట్ అవుతుందో చూసుకొని అది సెలెక్ట్ చేసుకోవటమే. Toppen utav toppen. ఫైనల్‌గా అయితే ఇద్దరం 2 అవుట్‌ఫిట్స్ సెలెక్ట్ చేసుకున్నాము. లాస్ట్‌లో చూపిస్తాను అవేంటనేది. ఇద్దరం ఫుల్‌గా టైర్డ్ అయిపోయాం. ఇంక అక్కడే ఫుడ్ కోర్ట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇండియన్ ఫుడ్ అయితే ఏం లేదు అక్కడ ఆప్షన్. సో, ఇంక థాయ్ ఫుడ్ ఆర్డర్ చేశాము. నేను ప్యాడ్ థాయ్ ఆర్డర్ చేశాను. తనేమో వెజ్ రైస్ నూడిల్స్ సూప్ ఆర్డర్ చేసింది. Toppen utav toppen. ఈ ఒక్క ఫుల్ లెంత్ డ్రెస్‌కి మట్టుకు డీప్ నెక్ కనిపించింది. సో, నా దగ్గరున్న జాకెట్‌తో పేరప్ చేశాను. ఫైనల్‌గా దీంతో ఫైనలైజ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.